మనం గుడికి వెళ్ళిన వెంటనే మొదట చేసే పనేంటో తెలుసా? ఆ దేవాలయ గంటలు మోగించడం. కానీ అలా గంట ఎందుకు కొడతామో దాని వెనుక ఉన్న అసలు రహస్యమేంటో మీకు తెలుసా? మనలో చాలామంది గుడికి వెళ్ళగానే దేవుడికి నమస్కారం చేసుకుని అక్కడ ఉన్న గంటను కొట్టేసి లోపలికి వెళ్ళిపోతుంటారు. ఎందుకు కొడుతున్నామని ఎవరైనా అడిగితే, ఏమో అండి, దేవుడికి మేము వచ్చామని చెప్పడానికి అనో, లేదంటే చిన్నప్పటి నుండి అందరూ కొడుతున్నారు కాబట్టి మేము కొడుతున్నాం అనో చాలా సింపుల్గా సమాధానం చెప్పేస్తారు. కానీ మన సనాతన ధర్మంలో పెద్దలు పెట్టిన ప్రతి నియమం వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయ కారణం దాగి ఉంటుంది. ఈ గుడిగంట వెనుక ఉన్న పౌరాణిక, ఆధ్యాత్మిక మరియు సైంటిఫిక్ రహస్యాలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మొదటిగా పౌరాణికంలో చూస్తే గంట నుండి వచ్చే ధ్వనిని ఓంకారనాదంతో పోలుస్తారు. సృష్టి ప్రారంభంలో ఉద్భవించిన నాదం అది. గుడిగంట కొట్టడం ద్వారా మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, దరిద్రం మరియు దుష్టశక్తులు దూరంగా పారిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అదే సమయంలో దేవతలు మనల్ని అనుగ్రహించడానికి ఆ ప్రదేశానికి వస్తారని నమ్ముతారు. అంటే మన మనసులో కోరికలను భగవంతుడికి చేరవేసే ఒక పవిత్రమైన మాధ్యమం ఈ ఘంటధ్వని. ఇక అసలు సైంటిఫిక్ రీజన్లోకి వస్తే, దేవాలయాల్లో గుడిగంటలు మామూలు ఇనుముతో చేయరు. వాటిని కంచు, రాగి, సీసం మరియు ఇత్తడి లాంటి ప్రత్యేకమైన లోహాలను ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో కలిపి తయారు చేస్తారు. ఎప్పుడైతే మనము ఆ గంటను మోగిస్తామో అది ఒక అద్భుతమైన తరంగాన్ని సృష్టిస్తుంది. ఆ ధ్వని మన కుడి, ఎడమ మెదడు భాగాలను సమానంగా యాక్టివేట్ చేస్తుంది. మన పూర్వీకులు కేవలం మూఢనమ్మకాలతో ఈ నియమాన్ని పెట్టలేదు. ప్రతి ఒక్క దాని వెనుక మన ఆరోగ్యం, మానసిక వికాసం దాగి ఉన్నాయి. ఇకపై గుడికి వెళ్ళినప్పుడు కేవలం ఏదో ఒక అలవాటుగా కాకుండా ఈ సైన్స్ నీ మనసులో పెట్టుకుని పూర్తి ఏకాగ్రతతో గంటను మోగించండి.